హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ముఖ్యంగా గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాల్లో ముఖ్యమైనది అవ్వాతాతలకు పెన్షన్ ఆగటంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పాత్ర ముఖ్యమైంది అని చెప్తున్నారు కదా. దాని గురించి చిన్న వివరణ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎవరైనా సరే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కానీ వీటిల్లో కానీ దేంట్లో పాల్గొనకూడదని చెప్పి ఒక గైడ్లైన్స్ ఉంటుంది. అసలుకి వాలంటీర్ వ్యవస్థ అనేదే ప్రభుత్వానికి సంబంధించింది కాదు. FOA అంటే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనే వాళ్ళ ద్వారా ఆపరేట్ అవుతున్న సంస్థ అది. వాళ్ళకి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో దాంట్లో వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేయాలని, అలాగే చూస్తే కనుక అంబటి రాంబాబు కానీ విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పారు, వాలంటీర్లు ఎవరో కాదు, సాక్షాత్తు మన పిల్లలే, మన పార్టీ కార్యకర్తలే, మనల్ని అభిమానించే వాళ్ళే అంటూ ఆయన చెప్పారు. ఇవన్నీ ప్రూఫ్గా తీసుకొని నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ ఏదైతే కనుక బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి స్కీములు అందించాలన్నా సరే డైరెక్ట్ అకౌంట్లో వేయండి, అలాగే లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పంపిణీ చేయండి అని చెప్పి గైడ్ లైన్స్ అయితే ఇవ్వటం జరిగింది. దాన్ని బూచిగా చూపిస్తూ, దాన్ని భూతద్దంలో చూపిస్తూ నిమ్మగడ్డ రమేష్ గారి చేత చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేయించారని చెప్పి మన సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, కొంచెమైనా ఇంగిత జ్ఞానం అనేది తమరికి ఉంటే గనక, తమరికి ఆ బుద్ధి ఏడిస్తే గనక జరిగిన వాస్తవాలు అనేది బయట చెప్తారు. ఇక్కడ ఇంకో విషయం చూస్తే గనక వాలంటీర్లు మరి అయితే గనక గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 3200 మంది వాలంటీర్ల చేత రాజీనామా చేయించిన ఈ ప్రభుత్వ పెద్దలు మరి ఆ 3200 మంది కింద ఉన్న బెనిఫిషరీస్కి స్కీములు అందాలని కోరుకోవట్లేదా? మరి దాని గురించి ఎవరు ఎందుకని మాట్లాడరు? ఇంకో విషయానికి వస్తే కనుక పోయిన నెల మార్చి 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పుత్రిక అయినటువంటి పత్రిక సాక్షి, అంటే ఎవరిదో కాదు, స్వయాన తన భార్య గారిదైన భారతిరెడ్డి గారిది సాక్షి పేపర్లో రాసింది ఏంటంటే కనుక మార్చ్ ఎండింగు 31వ తారీఖు బ్యాంకు లెక్కలు లావాదేవీలు ఉంటాయి, 1వ తారీఖు బ్యాంకులకి, ఏప్రిల్ 1వ తారీఖు బ్యాంకులకి సెలవు ఉంటుంది, ఏప్రిల్ 2వ తారీఖు అకౌంట్లో డబ్బులు పడితే 3వ తారీఖు నుంచి పంచడం మొదలవుతుంది అని చెప్పారు. మరి 1వ తారీఖు నుంచే మీ విష ప్రచారాలు ఎక్కడ మొదలవుతున్నాయి అని అంటే కనుక మీరు చేస్తున్న విష ప్రచారాలు ఎలా ఉన్నాయంటే కనుక అవ్వాతాతల ఒక్క రోజులోనే డబ్బులు అందక చనిపోయే స్థితికి వచ్చారని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, 28వ తారీఖు భారతి రెడ్డి గారు రాసిన వార్త నిజమా కాదా, లేదా ఆమె రాసింది అబద్ధమా? సరే, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? అయ్యా మీకు బెనిఫిషరీస్కి డైరెక్ట్గా అకౌంట్లో వేయమంటుంది. ఈ 50 మంది కుటుంబాలది అకౌంట్ నెంబర్లో తీసుకున్నారు కదా ఎప్పుడో, మరి డైరెక్ట్గా అకౌంట్లో అయినా వేసి చేరొచ్చుగా దమ్ముంటే కనుక. ఏం జగన్ రెడ్డి, దమ్ముంటే కనుక దీనికి ఆన్సర్ నువ్వు చెప్పు. లేదు, అకౌంట్లో వేసుకుంటే కనుక ముసలాళ్ళు ఎలా తీసుకుంటారన్నావు. మరి దాదాపుగా సచివాలయాల్లో కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థలో కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ కలుపుకున్న 1,84,000 మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఒక్కొక్కరికి 60 లక్షల మందికి నువ్వు పెన్షన్ ఇవ్వాలనుకుంటే కనుక ఒక్కొక్కరికి 38 మంది నుంచి 40 మంది మధ్య వస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. ఇందులో చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాల్సిన అవసరం మీకేముంది? ఎందుకంటే ఎలక్షన్లో లబ్ధి పొందాలని, ఇంకా శవరాజకీయాలు ఇంకా చేయాలని. గతంలో చూస్తే కనుక తన కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన అంజలి మృతదేహంతో ఒక శవరాజకీయం అయితే చేశారు. మరి ఇప్పుడు చూస్తే కనుక వృద్ధులతోటి వాళ్ళకి పెన్షన్ లాపి ఇదొక రాజకీయం చేస్తున్నారు. అసలు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కనుక డబ్బులు ఉన్నాయా ఖజానాలో? మరి మంగళవారం అయిన ఈ రోజు 4,000 కోట్లకి ఆర్బీఐలో ఇండెంట్ పెట్టారు. దానికి 6 సంవత్సరాల కాలపరిమితి నుంచి 26 సంవత్సరాల కాలపరిమితి ఉండేటట్టు 4,000 కోట్లకి ఇండెంట్ పెట్టారు. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? సరే, ఇవాళ అమ్మేస్తారు, అవి రేపటికి డిపాజిట్ అవుతాయి. అంటే మీరు 4వ తారీఖు నుంచి చేస్తారా, 5వ తారీఖు నుంచి చేస్తారా పెన్షన్లో?
నిన్న జవహర్ రెడ్డి గారు చెప్పడం అంటే మన సిఎస్ గారు చెప్పడం అయితే సరిపోను నిధులు ఉన్నాయన్నారు. నిధులు ఉన్నప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు మరి ఈ 2 రోజుల నుంచి? దానికైనా సమాధానం చెప్పగలరా? వీటన్నిటికీ మీరేం సమాధానం చెప్పలేరు. కానీ అసలు నిధులు లేకుండా ఉన్నాయని చెప్తున్నారు కదా. నిధులు ఏమయ్యాయి అంటే కనుక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజే, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజే పాత డేట్లతోటి దాదాపు 13,500 కోట్లు మీ అనుచరులైన కాంట్రాక్టర్లకి డైరెక్ట్గా బిల్లులు చెల్లించుకున్నారు. 13,500 కోట్లు. ఇది నిజమా కాదా? ఇన్ని నిజాలు దాచిపెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయాలని మీరు చూస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయాలని మీరు ఇంత తాపత్రయపడేటప్పుడు, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏ ఒక్కటైనా సరే అవాస్తవం ఉంటే కనుక డిబేట్కి వచ్చే దమ్మున్న ఎవడైనా సరే, అది సజ్జల రామకృష్ణారెడ్డి కాడి నుంచి సిఎస్ జవహర్ రెడ్డి దాకా ఎవరైనా సరే డిబేట్కి వచ్చే దమ్ముంటే కనుక డైరెక్ట్గా రావచ్చు. వచ్చే దమ్ముందా మీకు? లేదు. ప్రచారం చేస్తున్న మీ పేటీఎం కార్యకర్తలకు డైరెక్ట్గా ఒక సవాల్ విసురుతున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని అబద్ధాలని చెప్పి నిరూపించే దమ్ము కనుక మీకుంటే కనుక మీతో అయినా సరే డిబేట్కి నేను సిద్ధం. ఎవరైనా వస్తారా? ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. ఇలా మీరు చేయలేక చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవటం తప్పితే మీరు పీకిందేం లేదు, పొడిచిందేం లేదు. జగన్ రెడ్డి ఎప్పటికైనా సరే నీ నాటకాలు కట్టిపెట్టి వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేయండి అయ్యా. నీ నాటకాలు ఆపు. ఇప్పటికే ఆ బస్సు అమ్మట పరిగెత్తుదా, బస్సు ముందర సాష్టాంగంగా నమస్కారాలు పెడతా. నువ్వు వేస్తున్న స్కిట్లన్నీ జనాలకు అర్థమైనలే కానీ చెప్పులేసిన విషయాన్ని జనాలు ఎవరు మర్చిపోలేదు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి మొదటి రోజు ఒకరిని పెట్టావు, రెండో రోజు ముగ్గురిని పెట్టావు, నిన్న 5గురిని పెట్టావు. ఎందుకు? రోడ్డు మీద అడ్డంగా పొనుకోవటానికి. అడ్డంగా పొనుకునేది ఎక్కడ పొనుకుంటున్నారా అంటే జనాలు లేని చాట పొనుకుంటున్నారు. ఈ స్కిట్లన్నీ ఆపి ముందర వృద్ధులకి పెన్షన్ వేయటం నేర్చుకో జగన్ రెడ్డి. సైనింగ్ ఆఫ్.